ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ప్రియమైన వర్లరా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఎంతోమంది విశ్వాస వీరుల గురించి ఇక్కడ రాయబడింది. అలాగే ప్రభువు యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసము ఉండాలండి. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, అలాగే ఆయన్ని వెతికే వారికి దేవుడు ఖచ్చితముగా ఫలము దయచేస్తాడని విశ్వాసం ఉంచాలి. విశ్వాసము అనేది ఆత్మీయ జీవితంలో పునాది. కావున విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం మార్చబడలేం. భక్తుడైన ఏబేలు విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా తను మార్చబడ్డాడు. అంటే తను అర్పించిన అర్పణ దేవునికి ఇష్టమైందండి. దేవుడు స్వీకరించాడు. కారణం ఏంటంటే హేబేలు యొక్క విశ్వాసము. హేబేలు కండి విశ్వాసము, అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు కావచ్చు, మోషే కావచ్చు, యేసేపు కావచ్చు, ప్రియమైన వర్లరా, వీళ్ళందరూ బలమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కావున వయసు పెరుగుతున్న కొద్దికి, ఆత్మీయ జీవితంలో బలము పెరుగుతున్న కొద్దికి, ప్రియమైన వర్లరా, విశ్వాసం యొక్క పరిమాణము కూడా పెరగాలి. కావున ఈ ఉదయకాలమందు విశ్వాసము కలిగి ఉంటేనే దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం మార్చబడలేం. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి నీతిమంతుడుగా మార్చబడ్డాడు. అంతేకాదు దేవుడు చేసిన వాగ్దానములన్నీ కూడా తన జీవితంలో నెరవేర్చబడ్డాయి. శారా గురించి రాస్తూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వయసులో ఆమె పిల్లల్ని కనడానికి శక్తి దేవుడిచ్చాడు. కారణము దేవుని యందలి విశ్వాసము. ప్రియమైన వాళ్ళరా, కావున విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది, నిత్య అవసరమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.